హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్, ఈవెంట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్, నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ లో మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది. కాకపోతే మార్కెట్ ఓపెనింగ్ వెంటనే ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చిందండి. ఫస్ట్ 1 అవర్ లోనే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మేజర్ రెసిస్టెన్స్ అన్న 24,500 లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆ లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి ఫర్దర్ గా హైయర్ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో సేమ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. పర్టికులర్ గా బ్యాంకింగ్ స్టాక్స్, ఆల్మోస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్న అన్ని సెక్టార్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ మేజర్ రీజన్, ఆర్బీఐ నుంచి మనకు అప్డేట్ వచ్చిందండి రిగార్డింగ్ కరెన్సీ డెరివేటివ్స్. సింపుల్ గా చెప్పాలంటే ఫారెక్స్ ట్రేడింగ్. ఈ కరెన్సీ డెరివేటివ్ రిలేటెడ్ గా ఈ మంత్ ఫస్ట్ వీక్ లో ఆర్బీఐ రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ చేసింది. ఎందుకంటే జనరల్ గా కరెన్సీ డెరివేటివ్స్ లో స్పెక్యులేషన్ యాక్టివిటీ చాలా ఎక్కువైంది. రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం అండ్ అగైన్ వార్ వల్ల మన రూపీ వాల్యూ కంటిన్యూ గా ఫాలో అవుతుంది. దానికి తోడు రూపీ ఫర్దర్ గా ఫాలో అవుతుందని ఎక్కువగా స్పెక్యులేటివ్ బెట్స్, ఎక్కువగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ జరిగింది. దాని వల్ల రూపీ ఇంకా అగ్రెసివ్ గా ఫాలో అవుతూ వచ్చింది. అందుకని ఆర్బీఐ ఈ స్పెక్యులేషన్ ని కంట్రోల్ చేయడానికి ఈ మంత్ ఫస్ట్ వీక్ లో కరెన్సీ డెరివేటివ్స్ గా కొన్ని రూల్స్ ని స్ట్రిక్ట్ చేశారు. ఆ రూల్స్ ప్రకారం ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఎవరికైతే ఫారెన్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే కరెన్సీ డెరివేటివ్స్ లో ట్రేడ్ చేయాలి, స్పెక్యులేషన్ యాక్టివిటీ చేయకూడదు అన్నట్టుగా ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. అండ్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన మేజర్ కన్సర్న్ ఏంటంటే, కరెన్సీ డెరివేటివ్స్ లో రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. దానివల్ల లిక్విడిటీ ఇష్యూస్ వచ్చినాయి. అందుకని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఏ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారో ఆ రూల్స్ ని మళ్ళీ కూల్ ఆఫ్ చేసి ఆ రూల్స్ ని ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు. సో ఇప్పుడు దీని వల్ల కరెన్సీ డెరివేటివ్స్ లో హెడ్జింగ్ తో పాటు స్పెక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కరెన్సీ డెరివేటివ్స్ లో ట్రేడింగ్ వాల్యూమ్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి, లిక్విడిటీ బూస్ట్ అప్ అవుతుంది. దీనివల్ల బ్యాంకింగ్ సెక్టార్ కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ వాస్ ది ప్రైమరీ రీజన్ ఈ రోజు బ్యాంకింగ్ సెక్టార్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ విట్నెస్ చేస్తాం. అండ్ దీంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, సో ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గినాయి. సమ్వే క్లోజ్ టు $93 ఈ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. సో మార్కెట్స్ కూడా రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. అండ్ మేజర్ థింగ్, ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 6% ఫాల్ అయింది. మళ్ళీ అగైన్ బ్యాక్ టు 17.5 ఈ లెవెల్ కి వచ్చింది. బిలో 18 లెవెల్. జనరల్ గా 20 బిలోనే మనం సేఫ్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. బట్ యాక్టివ్ గా F&O లో కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేసుకోవాలంటే ఇండియా విక్స్ ఎప్పుడు కూడా 18 బిలో ఉంటే అదొక సేఫ్ జోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇండియా విక్స్ సేఫ్ జోన్ లోకి వచ్చింది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ వాలటిలిటీ రిస్క్ తగ్గుతుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీస్ వర్ ది మేజర్ రీజన్స్ అండి ఈ రోజు మార్కెట్ ఫాస్ట్ గా క్లోజ్ అవడానికి. ఇప్పుడు రేపటి మార్కెట్స్ లో ట్రేడ్ ప్లాన్ డిస్కస్ చేసే ముందు రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే మేజర్ న్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్. సో మళ్ళీ థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరగబోతున్నాయి. అది ఈ రోజు షెడ్యూల్ అయింది. ప్రీవియస్ గా 2 వీక్స్ బ్యాక్ ఏదైతే సీజ్ ఫైర్ కి అగ్రీ చేశారో ఈ సీజ్ ఫైర్ రేపు ఈవినింగ్ కి క్లోజ్ అవబోతుంది. సో అందుకనే ఈ రోజు ఇస్లామాబాద్ లో యుఎస్ సైడ్ నుంచి అండ్ అలాగే ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్స్ మీట్ అయి ఫర్దర్ టాక్స్ ని కంటిన్యూ చేసి వెదర్ వార్ ని స్టాప్ చేయాలా లేదా సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేయాలా, ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా డెవలప్మెంట్స్ చూసుకుంటే యుఎస్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఇస్లామాబాద్ రీచ్ అయ్యారు. బట్ ఇరాన్ నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇంకా ఇస్లామాబాద్ రాలేదు. ఇరాన్ సైడ్ నుంచి చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ పీస్ టాక్స్ లో బై ఛాన్స్ యుఎస్ మళ్ళీ థ్రెటన్ చేయడానికి ట్రై చేస్తే వార్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. సో ఈ రోజు కంప్లీట్ గా మనం వెయిట్ చేయాలి ఈ టాక్స్ ఎలా జరగబోతుంది అండ్ దీని అవుట్పుట్ బట్టి ఫర్దర్ మార్కెట్ ఒక డైరెక్షన్ డిసైడ్ అవబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ పీస్ టాక్స్ బెటర్ గా జరిగి పాజిటివ్ అవుట్కమ్ వస్తే ఈ రోజు నిఫ్టీ అలాగే మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అండ్ ఫర్దర్ గా మార్కెట్స్ లో మంచి బుల్ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. బై ఛాన్స్ పీ స్టాక్స్ ఫెయిల్ అయ్యి సీజ్ ఫైర్ రేపటితో కంప్లీట్ గా క్లోజ్ అయితే మళ్ళీ వార్ స్టార్ట్ అవడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే జరిగితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్స్ మళ్ళీ ఫాలో అవుతాయి. సో రేపటి మార్కెట్స్ ని కంప్లీట్ గా డిసైడ్ చేసే వన్ అండ్ ఓన్లీ న్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఈవెంట్ యుఎస్ ఇరాన్ టాక్స్. సో దీన్ని మనం క్లోజ్ గా మానిటర్ చేద్దాం. అండ్ దీంతో పాటు రేపటి మార్కెట్స్ లో మనం చెక్ చేసుకోవాల్సింది డైలీ బేసిస్ బట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇంక్రీజ్ అయితే మార్కెట్స్ నెగిటివ్, డిక్రీజ్ అయితే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ ఆబ్వియస్లీ ఫాలోడ్ బై ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అయిందంటే మార్కెట్స్ కి నెగిటివ్, ఇండియా విక్స్ డిక్రీజ్ అయితే మార్కెట్స్ కి పాజిటివ్ ఇంపాక్ట్. సో వీటిని మనం క్లోజ్ గా మానిటర్ చేసుకుని దీని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడున్న సినారియో బట్టి మార్కెట్ అయితే మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది నిఫ్టీ. బట్ ఈవెన్ దో ఈ రోజు ఒక మేజర్ ఈవెంట్ జరగబోతుంది, పీ స్టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి నేనైతే కంప్లీట్లీ న్యూట్రల్ గా ఉండదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ ఈవెన్ దో బ్రేక్ చేసి ఒక పాజిటివ్ బయింగ్ జోన్ లైక్ ఎంటర్ అయినప్పటికీ ఈ పీ స్టాక్స్ ఫెయిల్ అయితే మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుంది. అందుకని రేపటి మార్కెట్స్ కి నేను ఇప్పుడు కంప్లీట్ న్యూట్రల్ గా ఉండి రెండు సైడ్లు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుందామండి. సో 24,500 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఆ లెవెల్ బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఆ లెవెల్ సపోర్ట్ అవుతుంది. ఇది నిన్న మాట్లాడుకున్నట్టు ఇంట్రాడే లో ఫామ్ అయిన లెవెల్ కాదు, హయ్యర్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ లో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన మేజర్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఆ లెవెల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం దీనికి మనం హై ప్రయారిటీ ఇవ్వాలి. ఫాలోడ్ బై ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్
బ్రేక్ చేస్తుందంటే మార్కెట్స్ లో మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ 25,000 వరకు మనకి ఎక్కడ మేజర్ రెసిస్టెన్స్ లేవు. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. రేపు ఏదైనా ట్రేడింగ్ చేయాలంటే ఓన్లీ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ని కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. 24,600 టెంపరీ రెసిస్టెన్స్. సో ఒకవేళ రేపు మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన ఆర్ఎస్ బిగ్ గ్యాప్ అప్ జరిగిన బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుందాం. సో నథింగ్ బట్ ఒకవేళ మార్కెట్ 24,700 800 దగ్గర ఎక్కడ ఓపెనింగ్ జరిగినా మార్కెట్ అప్ సైడ్ ట్రేడ్ అయితే ఇమీడియట్ గా తీసుకోవద్దు. ఆ గ్యాప్ అప్ జరిగి గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో 24,600 దగ్గర నుంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తే ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ అదే గ్యాప్ అప్ జరిగి మార్కెట్ ఫర్దర్ గా కరెక్షన్ వస్తే 24,500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా దిస్ ద సెకండ్ లొకేషన్ మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనం ప్రతిరోజు ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేసుకుంటాం కదా. రేపిడ్ మార్కెట్స్ లో కూడా ఈ 2 లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ వస్తే రేపు మనం చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఆబ్వియస్లీ మీరు ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకుంటున్నారో ఆ లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోండి. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. సెకండ్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలి ఆర్ స్టేబుల్ గా ఉండాలి మార్కెట్ ఫర్దర్ గా పైకి వెళ్తున్నప్పుడు. బట్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తే అది ట్రాప్ కూడా అవ్వచ్చు. ఆ ట్రాప్ లో మనం ఎంటర్ అవ్వకూడదు. అండ్ ఆబ్వియస్లీ ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అవ్వాలి. సో ఈ సపోర్టింగ్ పారామీటర్స్ కనిపిస్తేనే ఈ 2 లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కనిపించినప్పుడు ట్రేడ్ తీసుకుందాం. వీటిలో ఏది సపోర్ట్ చేయకపోయినా మనం అప్ సైడ్ ట్రేడ్ ని 100% ఇగ్నోర్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ ఒకవేళ మార్కెట్ లో రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది బికాస్ ఆఫ్ అగైన్ యుఎస్ ఇరాన్ టాక్స్ ఫెయిల్ అయినాయి, మళ్ళీ వార్ ఎస్కలేట్ అవ్వచ్చు, ఇలాంటి న్యూస్ ఏదైనా వస్తే మార్కెట్ ఖచ్చితంగా నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి రేపు గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనం ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుందాం. సో ఇన్ దట్ కేస్ 24,500 దగ్గర మనకి ఇప్పుడు టెంపరీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది అప్పుడు రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సో మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే రివర్సల్ జరుగుతుందో ఆ రివర్సల్ ప్రాసెస్ లో డౌన్ సైడ్ ట్రేడ్ సెల్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలాంటి సినారియో మనం చెక్ చేసుకోవాల్సిన సపోర్టింగ్ పారామీటర్స్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. సెకండ్ థింగ్ షార్ప్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఈ సినారియోస్ కనిపించి ఐదర్ 24,500 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా ఇంట్రాడే లో మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఆప్షన్ బయింగ్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాం, ఆప్షన్ సెల్లింగ్ అయితే కాల్ సెల్ చేసుకుంటారు. డిపెండ్స్ అపాన్ మీ కంఫర్ట్. బట్ డైరెక్షన్ అనేది డౌన్ సైడ్ చూసుకుంటాం. ఆర్ఎస్ గ్యాప్ డౌన్ జరిగి గ్యాప్ ఫీల్ చేసిన తర్వాత రివర్సల్ లో కూడా డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ సపోర్టింగ్ గా ఉంటాయి, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనకి 79,000 లెవెల్ బ్రేక్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 80,000 దగ్గర మనకి మేజర్ నెక్స్ట్ రీసెంట్ స్వింగ్ హై అండ్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ మేజర్ రెసిస్టెన్స్. ఒకవేళ 79,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందంటే మళ్ళీ 78,000 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో రేపు మార్కెట్ లో ఒకవేళ గ్యాప్ అప్ జరిగింది, గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఇంట్రాడే హై పాయింట్ కి వచ్చి అప్ సైడ్ బౌన్స్ బ్యాక్ అవుతున్నా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. ఆర్ఎస్ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఇంకా ఫర్దర్ గా కరెక్షన్ వచ్చినా 79,000 నుంచి పైకి ఎప్పుడైతే వెళ్తుందో దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఇక్కడ కూడా బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 79,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నాం ఆర్ గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో 79,000 నుంచి రివర్సల్ వచ్చినా ఈ 2 లొకేషన్స్ దగ్గర సెల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. సేమ్ నిఫ్టీలో ఏదైతే చెక్ లిస్ట్ పెట్టుకున్నామో అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ ఇండియా బిక్స్ కూడా సపోర్టింగ్ గా ఉంటేనే డైరెక్షన్ తగ్గట్టు ట్రేడ్ తీసుకుందాం, లేదంటే అవాయిడ్ చేసుకోండి. సో ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి మేజర్ రెసిస్టెన్స్ 57,000 లెవెల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. దిస్ ద ఇమీడియట్ సపోర్ట్. అండ్ ఇంట్రాడే హై పాయింట్ దగ్గర మనకి రౌండ్ ఫిగర్ 57,500 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 58,000 నెక్స్ట్ రెసిస్టెన్స్. అండ్ 57,000 బ్రేక్ చేస్తుందంటే 56,500 దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది, ఫాలోడ్ బై 56,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఇందులో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. గ్యాప్ అప్ జరిగిందంటే గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో 57,500 నుంచి అబౌవ్ వెళ్ళినా బయింగ్ ఆపర్చునిటీ ఆర్ ఫాల్ ఫర్దర్ గా కంటిన్యూ అయినా 57,000 నుంచి పైకి వెళ్ళినా సెకండ్ లొకేషన్. ఈ 2 లొకేషన్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. అండ్ 57,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన గ్యాప్ డౌన్ జరిగి రివర్సల్ జరిగిన ఈ 2 లొకేషన్స్ దగ్గర కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ నిఫ్టీ. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. కానీ ఇంకా మేజర్ ఇష్యూస్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. రేపు సీజ్ ఫైర్ కి లాస్ట్ డేట్. బిఫోర్ దట్ ఈ రోజు జరగబోతున్న పీ స్టాక్స్ బట్టి రేపు మార్కెట్ ఒక డైరెక్షన్ డిసైడ్ అవబోతుంది. సో వాటిని క్లోజ్ గా మానిటర్ చేసుకుని మేజర్ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుదాం. జస్ట్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఒక్కటే కాకుండా సపోర్టింగ్ పారామీటర్స్ కొన్ని మెన్షన్ చేసుకున్నాం కదా, అవి కూడా వర్క్ అయితేనే ట్రేడ్ తీసుకుందాం, లేదంటే రేపు మార్కెట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.